కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జనజీవిత వెస్టీజ్ వారి సేంద్రియ వ్యవసాయ అగ్రి ఉత్పత్తులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు. వెస్టీజ్ కంపెనీ వారు ఎన్నో సంవత్సరాలుగా దేశమంతటా అన్ని రకాల పంటలకు అద్భుతమైన ఫలితాన్నిచ్చే సేంద్రియ ఉత్పత్తులు పంట ఎదుగుదలకు, తెగుళ్లకు, పూత రావడానికి మరియు నిలబడడానికి మరియు అధిక దిగుబడి కొరకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు మరియు ఆదేశాలతో కంపెనీ స్టోర్స్ ద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా అతి తక్కువ రేటుకే క్వాలిటీ గల ఉత్పత్తులు రైతులకు అమ్మకాలు. అగ్రి 82 ఇది యాక్టివేటర్, వెట్టర్, స్ప్రెడర్ గా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే మందు పనితనాన్ని ఎక్కువగా పనిచేసేలా చేస్తుంది. వెట్టర్ అంటే తడిగా ఉండేలా చేస్తుంది. స్ప్రెడర్ అంటే మీరు స్ప్రే చేసినప్పుడు చెట్టు మొత్తం వ్యాపించడం జరుగుతుంది. ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు కొంత గాలిలో కలిసి ఆవిరైపోతుంది. అలాగే భూమి మీద పడిన తరువాత భూమి పొడిబారి ఉండడం వలన కింద పడినటి పిచికారీ తుపర్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే పిచికారీ చేసిన తర్వాత వర్షం లేదా మంచు పడినప్పుడు మందు ఆకు మీద నుండి రాలిపోతుంది. అలాగే నీటి తలతనత వలన పురుగు మందు ఆకుకు సరిగ్గా అంటుకోదు. ఉపయోగాలు అగ్రి 82 మీరు వాడే అన్ని రకాల మందులతో పాటు కలిపి వాడడం ద్వారా మీరు స్ప్రే చేసినప్పుడు మందు పంటపై ప్రభావితంగా పనిచేసేలా చేస్తుంది. భూమిలో ఎక్కువగా తేమ నిల్వ ఉండేటట్లు మందు వ్యాప్తి చెందుటకు, తేలికగా మందుని ఆకు లోపలకు పంపించుటకు మరియు ఆకుని అంటి పెట్టుకుని ఉండుటకు పనిచేస్తుంది. ఇది ఏ మందునైనా దాని యొక్క పనితనాన్ని 82% పెంచుతుంది. అగ్రి 82 కలిపి స్ప్రే చేసినటువంటి మందు ప్రభావం పంటపై ఎక్కువ రోజులు ఉండి మందు ప్రభావాన్ని 100% పంటకు అందిస్తుంది. తద్వారా తక్కువ పెట్టుబడితో పంట దిగుబడిని గణనీయంగా పెంచే రైతులకు ఎక్కువ లాభాన్ని సమకూరుస్తుంది. గమనిక, మీరు మార్కెట్లో దొరికే అన్ని రకాల మందులతో అగ్రి 82ని కలిపి వాడుకోవచ్చు. నీటిలో కలిపే మోతాదు పురుగుల మందు, ఎరువులు, తెగుళ్లు, పోషకాహారం 15 లీటర్ల వాటర్ లో 5 ml కలిపి స్ప్రే చేయండి. కలుపు నివారణకి స్ప్రే చేసినప్పుడు 15 లీటర్ల వాటర్ లో 15 ml కలిపి వాడండి. నీటి నిల్వకి అయితే 160 ml 1 ఎకరానికి కలిపి వాడండి. చేతి పంపు 5 ml 15 లీటర్ల వాటర్ లో కలిపి వాడుకోండి. మోటార్ ద్వారా పిచికారీ చేస్తే 15 లీటర్ల వాటర్ కి 10 ml కలిపి వాడుకోండి. అగ్రి హ్యూమిక్ ఆమ్లం 6% కలిగినది. భూమిలో కరగని పదార్థాలుగా ఉన్న పోషక పదార్థాలను కరిగే పదార్థాలుగా మార్చి భూమిని సారవంతంగా మారుస్తుంది. భూమిలో ఉన్న ఖనిజ లవణాలను వేర్ల ద్వారా మొక్క పీల్చుకొనుటకు ఆమ్లం ఎంతో ప్రయోజనకారి. ఆర్గానిక్ మ్యాటర్ ని పూర్తి చేయడానికి మొక్కకు గ్లూకోజ్ లాంటిది. హ్యూమిక్ అంటే హ్యూమస్ లో ఉండేది. ఉపయోగాలు మొక్క పెరుగుదలకు, వేర్ల వ్యవస్థను మెరుగుపరచుటకు, భూమిని గుల్లపరచుటకు, మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాక రోగాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. విత్తన శుద్ధి, నారు శుద్ధి చేయుటకు ఉపయోగించవచ్చును. వాడాల్సిన సమయం విత్తనాలు చల్లేటప్పుడు, 4 ఆకులు వచ్చినప్పుడు, పూత వచ్చినప్పుడు. మోతాదు విత్తన శుద్ధి చేసేటప్పుడు 1 నుండి 2 ml 1 లీటర్ వాటర్ లో కలిపి 5 నుండి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టిన తర్వాత పొలంలో చల్లవలెను. రాత్రి పూట ఆరబెట్టి ఉదయాన్నే పొలంలో చల్లవచ్చును. నారు శుద్ధి దీనిని నీడలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. నారు వేర్లను ఇది కలిపిన నీటిలో ముంచి తర్వాత నాటుకోవలెను. స్ప్రే చేయాలి అనుకుంటే 15 లీటర్ల వాటర్ లో 30 ml కలిపి స్ప్రే చేయండి. గమనిక, రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసేవారు దీనిని వాడుట వలన క్రమేపీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి మీ భూమి అనుకూలిస్తుంది. అగ్రి నానోటెక్ అనేది నానో టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయబడిన అత్యంత వినూత్నమైన ఉత్పత్తి. విత్తనం మొలకెత్తే దశ నుండి మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలను నానో టెక్నాలజీ
కలిగి ఉన్నది మరియు భూమిలో నిల్వ ఉన్న పోషకాలను మొక్క గ్రహించుకునేలా చేయును. కిరణజన్య సంయోగ క్రియను పెంచి మరియు అధిక దిగుబడిని వచ్చేలా మొక్కను ఆరోగ్యవంతంగా ఉంచును. ఉపయోగాలు: ఆకును పచ్చగా ఉంచడానికి, నేలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి, పంట దిగుబడి పెరుగుదలకు, పూత, పండ్లు, కూరగాయలు నిల్వ సామర్థ్యం పెంచడానికి, మొక్క యొక్క పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించి వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి, మొక్క పెరుగుదల మరియు కిరణజన్య సంయోగ క్రియను ఉపయోగపడుతుంది. ఇది మొక్కకు కావాల్సిన 16 రకాల పోషక పదార్థాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్, ఐరన్, మాగ్నీస్, బోరాన్, ఫ్లోరిన్, మాలిదిన్. వాడాల్సిన సమయం: అగ్రి బయో ఫంగిసైడ్ తో నేలను చికిత్స చేయు సమయంలో, పంట ఎదుగుదల లేనప్పుడు, ఆరోగ్యంగా లేనప్పుడు, పూత వచ్చిన 20 రోజుల తర్వాత, మొక్క వయస్సు 35 రోజుల సమయంలో దీనిని వాడవచ్చును. మోతాదు: కూరగాయలకు 15 లీటర్ల వాటర్లో 15 నుండి 20 గ్రాములు కలుపుకోండి. పండ్ల తోటకు 15 లీటర్ల వాటర్లో 10 నుండి 15 గ్రాములు కలుపుకొని వాడుకోండి. పూల తోటకు 15 లీటర్ల వాటర్లో 10 నుండి 15 గ్రాములు వాడుకోండి. చిరుధాన్యాలకు 15 లీటర్ల వాటర్లో 30 నుండి 40 గ్రాములు కలుపుకొని వాడుకోండి. గమనిక: మిర్చి పంటలో బొబ్బ తెగులు నివారణలో అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చును. అగ్రి గోల్డ్: మనిషి తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలోకి వెళ్లి శక్తిగా మారుతుంది. ఆ శక్తిగా మార్చే ప్రక్రియను జీర్ణ వ్యవస్థ అంటారు. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోతే మనం ఏమి తిన్నా అది అనవసరమే. అలాగే మొక్కకు మనం అనేక రకాల మందులు వాడుతాము. ఆ మందులు మొక్కకు ఆహారంగా మారకపోతే మనం వాడిన మందులు ఉపయోగం లేనట్టే. మనం వాడిన మందులు ఆహారంగా మార్చుకునే ప్రక్రియను అగ్రి గోల్డ్ పెంపొందిస్తుంది. తద్వారా మనం వాడిన మందులు మొక్కకు ఆహారంగా మార్చి కిరణజన్య సంయోగ క్రియని ప్రభావవంతంగా జరిగేలా చేసి మొక్కలో జరిగే జీవరసాయనాల క్రియను వేగవంతం చేసి భూమిలో నుండి మొక్కకు కావాల్సిన పోషకాలను వేర్ల ద్వారా సులభంగా తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉపయోగాలు: మొక్కలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చెయ్యడానికి. 2. అనుకూలం కాని అన్ని పరిస్థితులలోనూ మొక్కకు తట్టుకునేలా చెయ్యడానికి. 3. మొక్క వేర్లు మరియు కాండము సక్రమముగా పెరగడానికి. 4. వివిధ దశలో మొక్క నిద్రాణ స్థితిని విచ్ఛిన్నం చేయడానికి. 5. పంట నాణ్యత మరియు దిగుబడిని పెంచడానికి. 6. పూత రాలకుండా కాయలో లోపాలు రాకుండా చేయడానికి. 7. పోషకాలను పెంచుకుని వాటిని ఉపయోగించుకునే సామర్థ్యమును పెంచుకోవడానికి. 8. మొక్క ఆరోగ్యకరంగా పెరగడంలోను ఆరోగ్యకరమైన వృక్షాలుగా ఎదగడంలోను ఇది ఉపయోగపడుతుంది. వాడాల్సిన సమయం: 10 నుండి 20 రోజుల వయస్సు, 3 నుండి 4 ఆకులు వచ్చిన దశ. అగ్రి బయో ఫంగిసైడ్ తో కలిపి ఉపయోగించవచ్చును. 2. పూతకు 20 రోజుల ముందు ఉపయోగించవచ్చును. 3. పూత వచ్చిన తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో 15 లీటర్ల వాటర్ కి 40 గ్రాములు కలుపుకొని వాడుకోవచ్చు. 20 లీటర్ల వాటర్ కు 50 గ్రాములు కలుపుకొని వాడుకోవచ్చు. అగ్రి మాస్ పంట పనితీరును, పెరుగుదలను, శక్తిని, దిగుబడిని, నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్కలకు సంతాన ఉత్పత్తి, పునరుత్పత్తికి ప్రక్రియలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అగ్రి మాస్ మొక్కల సమతుల్యత, పోషణకు, ఉత్పత్తికి ఇది ఫోలియర్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది, అనగా మూల కణాల సంఖ్యను పెంచుతుంది. హార్మోన్ల వ్యవస్థను, హార్మోన్ రవాణాలను మెరుగుపరుస్తుంది. హార్మోన్స్ సరైన సమయంలో స్పందించడం వలన పూత బాగా వచ్చి పిందెలను పెద్దదిగాను, బరువుతో కూడిన నాణ్యత, అధిక దిగుబడి అందిస్తుంది. దీనివల్ల మార్కెట్ ధర పెరుగుతుంది. ఇది పువ్వులు మరియు పిందెలు రాలుటను నివారిస్తుంది. ఇది వాడటం వలన 15 నుండి 30% అధిక దిగుబడి వస్తుంది. వాడాల్సిన సమయం: పూత లేనప్పుడు, పూత పూసి వెంటనే రాలిపోతున్నప్పుడు, ఎక్కువ పూత రావడానికి, పూత దశ నుండి కాయ దశకు పూర్తిగా తయారు కానప్పుడు, పిందె రాలేటప్పుడు, కాయల్లో పాలు ఏర్పడటం, కాయ పూర్తి
పూర్తిగా తయారు కాకముందే రాలిపోవటం, పూతకు 15 రోజుల ముందు మరియు పూత పూసిన 15 రోజుల తర్వాత దీనిని ఉపయోగించాలి. మొక్క పెరుగుదల దశ, పూత లేదా పిందె ఉత్పత్తి చేసే దశలో దీనిని ఉపయోగించవచ్చును. 15 లీటర్ వాటర్ లో 20 ml కలిపి వాడుకోండి. 20 లీటర్ వాటర్ లో 30 ml కలిపి వాడుకోండి. అగ్రి 82, అగ్రి హ్యూమి కలిపి వాడినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అగ్రి ప్రోటెక్ అనేది సముద్రపు మొక్కల నుండి తీసుకున్న మొక్క జాతులతో తయారు చేయబడిన ఒక విభిన్నమైన పంట రక్షక ఉత్పత్తి. శీలింధ్రాల ద్వారా తయారైన శీలింద్రనాశిని ప్రకృతి సిద్ధంగా తయారైనది. మొక్కలలో యాంటీబయాటిక్ తత్వాన్ని పెంచి శీలింద్ర వ్యాధి కారకాలు పెరగకుండా చేయును. యాంటీబయాటిక్స్ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది భూగర్భంలోని రోగాలను చంపి మొక్కలను కాపాడుతుంది. అన్ని రకాల పంటలపై వచ్చే ఫంగస్ వ్యాధులను, తెగుళ్లను, గోధుమ రంగు మచ్చలు, మజ్జిగ తెగులు, కాండానికి పట్టే చీడ, అగ్గి తెగులు, బూడిద తెగులు, బొబ్బ తెగులు మొదలగు తెగుళ్ల నివారిస్తుంది. ఇది స్ప్రే మాత్రమే చెయ్యాలి. ఉపయోగాలు: ఇది వాడుట వలన మొక్కలకు వ్యాపించే చీడ, పీడ, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తుంది. అనగా ఎటువంటి వ్యాధులను రానియకుండా చేస్తుంది. మొక్కలలో ఫంగస్ వ్యాధులు నివారించడానికి, తెగుళ్ల నివారణకు, వ్యాధికి కారకమైన జీవిని చాలా వేగంగా నాశనం చేయడానికి, పంట దిగుబడిని మరియు నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది. వాడాల్సిన సమయం: తెగుళ్లు వచ్చే సూచనలు ఉన్నప్పుడు, పూత రావడానికి 20 రోజుల ముందు, వ్యాధి తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 స్ప్రేలు చేయాలి. మోతాదు: 15 లీటర్ల వాటర్ లో 40 గ్రాములు కలుపుకొని వాడుకోండి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉపయోగాలు: భూమి యొక్క భౌతిక స్థితిగతులను మార్చడమే కాకుండా భూమిని గుల్లగా మార్చి మెత్తదనం చేస్తుంది. విత్తనాలు మొలకెత్తుటకు సహాయపడుతుంది మరియు వేరు వ్యవస్థ బలపడుటకు ఉపయోగపడుతుంది. వరి పంటలో దుబ్బు చేయడంలో బాగా సహాయపడుతుంది. మొక్క ఆరోగ్యంగా పెరిగి తద్వారా మంచి దిగుబడి వచ్చేలా చేస్తుంది. వాడే విధానం: భూమి దున్నిన తర్వాత భూమిలో వేయవచ్చును లేదా విత్తనాలతో పాటు కలిపి భూమిలో జల్లుకోవచ్చును. వరిలో గాని మరియు ఏ ఇతర పంటలోనైనా మొదటి లేదా రెండవ కాంప్లెక్స్ మందులతో కలిపి భూమిలో జల్లుకోవచ్చును. పంట యొక్క స్థితిగతులను బట్టి మరియు భూమి యొక్క సారాన్ని బట్టి వాడుకోవచ్చును. 1 ఎకరం భూమిలో 10 కేజీలు వేసుకోవాలి. అదే పెద్ద మొక్కలైతే ఒక్క మొక్క సైజును బట్టి 100 నుండి 500 గ్రాములు మొక్క మొదలు దగ్గర వెయ్యాలి. గమనిక: అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది మొక్కలకు వేసినప్పుడు మొక్కకు నీరు పెట్టాలి లేదా నీరు ఉండేలాగానే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వేసుకోవాలి. నీరు లేని పరిస్థితుల్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అగ్రి ఆక్వా జెల్: ఇది భూమి లోపల నీటి సమతుల్యతను స్థిరంగా ఉంచుతుంది. నీరు తక్కువ ఉండే పరిస్థితులలోనూ అలాగే ఎక్కువ ఉండే పరిస్థితులలోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వర్షాకాలం పరిస్థితుల్లో, అధిక వర్షాల పరిస్థితుల్లో ఉపయోగకారి. ఉపయోగాలు: మొక్కకు కావాల్సిన తేమ అందిస్తుంది. నీటిని నిలవబెట్టుకునే సామర్థ్యం ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ 500 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొలక అంకుర ఉత్పత్తి త్వరితగతి చేస్తుంది. పాచి వాటిని నివారిస్తుంది. నేలలోని పోషక విలువలను మొక్కకు అందిస్తుంది. రక్షణ కల్పిస్తుంది. నేలను కోతకు గురి కాకుండా కాపాడుతుంది. వాడే విధానం: ఇది 1 ఎకరానికి 2 బ్యాగులు వేసుకోవాలి. పెద్ద మొక్కలు అయితే 40 నుండి 80 గ్రాములు ట్రీస్ మొదళ్ళు దగ్గర వెయ్యాలి.